నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలో పాల్గొన్నారు. డాక్టర్ పటోళ్ల సంజీవారెడ్డి శాసనసభ్యులు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప స్వాతంత్ర సమరయోధుడు అని కొనియాడారు. మరియు క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. సాయుధ పోరాటంలో ప్రత్యేక తెలంగాణ కొరకు నైజాం నవాబుతో కూడా పోరాడారని, అలాంటి గొప్ప నాయకుని మనం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలన్నారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్పేట హనుమాన్లు, సయ్యద్ వివేకానంద, రాజేష్, కౌన్సిలర్లు తాహేర్, రాజేష్, రమేష్ చౌహాన్, వినోద్ పాటిల్, పండరిరెడ్డి, మాజీ ఎంపీటీసీ నెహ్రూ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పేరు కోట్ల రూపాయల అభివృద్ధిదేమో టీఆర్ఎస్ నాయకులు. ఇది మోసపూరితమైన రాజకీయాలు చేసిన లేదు. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేత కార్మికులు అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. శంకరపేటలో కూడా నేను పోయినప్పుడు చెప్పిన ఖచ్చితంగా మీకు ఊళ్ళో ఏదైతే ఉన్నాయో మకాలను అది మీకు ఒకవేళ మీకు లాభసాటిగా ఉంటే దాన్ని తెలిపించే విధంగా ఎలక్ట్రికల్ కానీ మాన్యువల్ కానీ ఏ విధంగా మీకు ఉపయోగం ఉంటుందో, ఏ విధంగా మార్కెట్లో కాంపిటీషన్ జరగబోతుందో దాని తగ్గట్టు ఖచ్చితంగా మన ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి చెప్తాను. ఈ సహకార సంఘం మీకు ఇది నడుస్తున్నదా లేదా సహకార సంఘమా నాకు తెలియదు. పాపం శంకర్ మున్సి శంకర్ ఉన్నప్పుడు వారి కొడుకు చైర్మన్గా ఉండి చాలా చూసుకుంటే దానికి మేము మద్దతు చేసాం. ఇప్పుడు కూడా అందరి కుటుంబాలు కాపాడాలంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సంఘం ఉంది కాబట్టి ఆ సంఘం ఏ విధంగా అయితే ఫండ్స్ మేము ఇవ్వగలుగుతున్నామో ప్రభుత్వం ద్వారా డీటెయిల్ గణంలోకి ఏ విధంగా అయితే ఎంతమంది లబ్ధిదారులకు లాభం అయింది. ఎందుకంటే కాస్ట్ బెనిఫిట్ చూడాలి. ఇప్పుడు మనం ఈ కోట్ల రూపాయలు పెట్టాం, పెట్టాక ఏ కుటుంబాలు బాగుంటుంది, ఎంతమంది విషయంలో అయింది, మరి మార్కెట్ ఉందా లేదా చేనేత దీనికి అని చెప్పేసి మనము దాని గురించి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ మీద తయారు చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం చూపించకుండా నా వంతులో కృషి చేసి దాన్ని రన్నింగ్ చేయాలని నాకు చాలా రోజులు చూపిస్తుంది. ఇది 47 సంవత్సరాల దాకా ప్రభుత్వ నిబంధనల ప్రకారం సేవ పాల్చున్నది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని రాష్ట్రంలో వేరే ఎక్కడైతే లబ్ధి చేకూరుతుందో ఖచ్చితంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్నాలో ఒకటి ఉన్నది, ఇది ఒకటి ఉన్నది, శంకరపేట ఒకటి ఉన్నది. నాకు చేనేత కార్మికులు ఈ మూడు దగ్గర నాకున్న అవగాహన మూడే కదా. కాబట్టి వీటన్నిటికీ లబ్ధి చేకూరే విధంగా కృషి చేస్తానని చెప్పి చెప్తున్నాను. ఇక స్మృతివనం కోసం 2 ఎకరాలంటే నేను చెప్పలేదు. సపరేట్ ఇప్పుడు నేను కొన్ని ఇల్లు మీరు ఏమన్నా అనుకోండి, మీరు ఏం తప్పదనం చేసుకున్నా సరే ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా చెప్తున్నాను. రెడ్డిల ఒక సంఘము, లేకుంటే మధ్యశాల ఒక సంఘము, ఎస్సీల ఒక సంఘము, ఎస్టీల ఒక సంఘము, బీసీల ఒక సంఘము, ఉన్నప్పుడు ఒక సంఘము, ఇది విరుద్ధం. అందరూ కలిస్తే మీకు 5 లక్షలు 10 లక్షలు వాళ్ళకు 10 లక్షలు 20 లక్షలు ఇస్తే లాభం లేదు. అందరూ కలిసి 2 కోట్ల రూపాయలు నాకు ఒక కమ్యూనిటీ అని పెద్దది టౌన్ హాల్ కట్టుకుంటే అన్ని కులాలను పనికొస్తుంది. కాబట్టి అన్ని కులాలు ఒకటే, అందరు కలిసి అన్ని పైసలు ఒక దగ్గర జమ చేస్తే బిల్డింగ్ ఉంది, చిన్న బిల్డింగ్. దీనికి బదులు మనకు పెద్దది 3-4 కోట్ల రూపాయలు అన్ని సంఘాలు ఒక దగ్గర ఇస్తే జాగా కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు స్మృతి అందరూ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం. కొండా లక్ష్మణ్ బాపూజీ చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే గతంలో స్వాతంత్ర సమరయోధుడుగా, ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నాడు. మహాత్మా గాంధీతో పాటు క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. అదే కాకుండా సాయుధ పోరాటంలో తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ గురించి కూడా నైజాం నవాబు నుండి విముక్తి కావాలని చెప్పేసి కూడా ఆ రోజు పోరాటం జరిగింది. బడుగు బలైన వర్గాల గురించి భూమి కోసం, ముక్తి కోసం అనేది ఉద్యమం ఏర్పడదో దాంట్లో కూడా దానికి కూడా చాలా మద్దతు చేయడం జరిగింది. అదొకటే కాకుండా రీసెంట్గా మన తెలంగాణ ఉద్యమంలో కూడా వారి నివాస గృహాన్ని తెలంగాణ ఉద్యమం గురించి ఏర్పడినటువంటి ఏదైతే అఖిల పక్షం ఉందో దానికి ఆపి వాళ్ళ ఇంటిని కూడా
ఉద్యమానికి స్ఫూర్తి ఆఫీస్కి ఇచ్చి ఈ తెలంగాణకు మద్దతు పలికిన ఘన చరిత్ర మన కొండా లక్ష్మణ్ బాపూజీ. అలాంటి మహానుభావులు ఏదైతే తెలంగాణ గురించి స్వాతంత్ర పోరాటం చేసి తెలంగాణ విముక్తి కోసం కూడా పోరాటం చేసి సాధించుకున్న బట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మనకి ఏవైతే ఫలాలు అందాలో ఆ ఫలాలు అందలేదు గత 10 సంవత్సరాల నుండి. కాబట్టే మరొకసారి ప్రజలు మార్పు కోరుకొని గతంలో ఇందిరమ్మ రాజ్యం ఏదైతే ఉన్నానో ఇందిరమ్మ రాజ్యం గురించి మళ్ళీ పోరాటం చేసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు బడుగు బలైన వర్గాలకు ఏదైతే కళలు ఉన్నారో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అవన్నీ వారి అడుగుజాడల్లో మనం నడుస్తూ వారి ఆశయాలను నెరవేర్చాలి. ప్రతి ఒక్కరు కూడా మన కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కలిసి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు ముందుకు తీసుకొని పోయి బడుగు బలైన వర్గాల అభివృద్ధికి అందరం పాటుపడాలని చెప్తూ ముగిస్తాం.